ఈ వీడియో కంప్లీట్గా ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఉంటుంది. సో చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. సో మీరు చేయాల్సిన అలా ఏం లేదు. సో ఇటుపక్క లైక్ బటన్ ఉంటుంది, ఇటుపక్క సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఆ రెండు మీరు నొక్కేశారు అనుకోండి, మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అంతకన్నా ఏం లేదు, చేస్తారని ఆశిస్తున్నాను. సో ఆశిస్తూ వీడియోలోకి అడుగు పెడుతున్నా. ఎలిమినేషన్ ఎవరి మధ్య జరగచ్చు. సో కామనర్ని మళ్ళీ టచ్ చేస్తారా అంటే, సో కామనర్ని టచ్ చేయకపోవచ్చు. అది కూడా బిగ్ బాస్ తెచ్చుకున్న కామనర్ ఆ అమ్మాయి. అందరూ అడిగిన అందరూ ఎవరైతే కంటెస్టెంట్స్ అడిగారో వాళ్ళు అడిగిన కామనర్ కాదు, బిగ్ బాస్ లోపలికి తెచ్చుకున్న కామనర్. మిగిలిన వాళ్ళందరూ ఓట్ల రూపంలోనో లేకుంటే జడ్జిల రూపంలోనో బయట లోపలికి వచ్చారు. ఈమె మాత్రం బిగ్ బాస్ పిలిస్తే వచ్చింది, బిగ్ బాస్ రమ్మంటే వచ్చింది, బిగ్ బాస్ పంపిస్తే వచ్చింది లోపలికి. సో కాబట్టి ఈ కామనర్ జోలికి వెళ్ళరు. ఆల్రెడీ వరుసగా 4 వారాలు ప్రతి వారం కామనర్ ఉంటూనే ఉన్నారు. సరే లాస్ట్ వీక్ కామనర్ ఉండరు కదా అని అనుకుంటే శ్రీజాని అనవసరంగా కామనర్ని ఎట్లయినా పంపించాల్సిందని చెప్పి మెడబెట్టుకుని అమ్మాయిని బయటికి ఎంటేశారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కామనర్ వెళ్ళే సమస్య లేదు, కామనర్ ఉంచుతారు. సో దివ్యానికత ఏదో విధంగా సేవ్ అవుతుంది. ఎందుకంటే మాధురి గారితో కాన్ఫ్రంటేషన్ కావాలని చెప్పి అమ్మాయికి కూడా తెలుసు. అందుకనే ఆ భరణి గారు నిన్ను అడుగుతాను, నేను మాధురి గారిని నీ గురించి అంటే వద్దన్నారు. ఎంతట్టు మాధురి గారిది ఆ పవర్ కూడా తీసేసుకున్నారంట. నిన్నటి దెబ్బకి ఈరోజు ఆ పవర్ కూడా పోయిందంట. సో ఇంకా ఆ పవర్ పోయిన తర్వాత ఆమెను ఎవరైనా దేకుతారా? పవర్ ఉంది కాబట్టి ఆమెతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి రాము అంటాడు. పవర్ ఉంది కాబట్టి నేను అడుగుతానని చెప్పి భరణి గారు అంటాడు. సో పవర్ ఉంది కాబట్టి మేబీ ఇంకేమన్నా హెల్ప్ అవుద్దేమో అని చెప్పి తనూజ కూడా మాధురి గారితో ఉంటున్నారు. తనూజ కోసం కాదు, రితు వాళ్ళ కోసం. సో ఆమె కూడా ఉంటున్నారు. అది ఎవరికి అర్థం కాదు. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అడుగుతుందేమో అని అనుకున్నాం కానీ, బట్ అన్ఫార్చునేట్లీ మాధురి గారి దగ్గర నుంచి అది తీసేశారు కాబట్టి, సో ఇంకా మాధురి గారితో ఎవరు ఏమంటారు, ఇవన్నీ చల్లా చెదిరైపోతాయి. ఈ బంధాలన్నీ క్లియర్గా తెలిసిపోద్ది. ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చేసరికి భరణి గారు, రాము రాథోడ్, దివ్య నిఖిత వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సుమన్ శెట్టి నా కెప్టెన్ అయ్యాడు, ప్రతిఘటించాడు, బతికిపోయాడు. డెమోన్ పవన్ ప్రతిఘటించలేదు, మాడు మొహం వేసుకొని కూర్చోన్నాడు ఈ వీక్ అంతా. అండ్ ఇంకొకటి డెమోన్లో నేను గమనించింది ఏంటంటే, డెమోన్ సడన్గా మారిపోయాడు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఇప్పుడు శ్రీజ ప్రియా క్లోజ్, శ్రీజ బాగా క్లోజ్, ప్రియా కొంచెం క్లోజ్, ఎందుకంటే అగ్ని పరీక్ష ద్వారా లోపలికి వచ్చినప్పుడు డెమోన్కి. బట్ డెమోను రితుతో ఉన్నాడు వచ్చేసరికి లోపలికి. ఇప్పుడేంటి, రితు బాగా క్లోజ్, తనుజ బాగా క్లోజ్, అయినా కానీ ఇప్పుడు రమ్యతో ఉంటున్నాడు, ఆయుషతో కొంచెం బాగా మాట్లాడుతున్నాడు. కొంచెం ట్రాక్ మార్చినట్టున్నాడు డెమోను. చూడాలి మరి. అంటే అది నిజంగా ట్రాక్ మారిస్తే మాత్రం డెమోన్కి అది చాలా మైనస్ అయింది. లాస్ట్ వరకు ఉంటే మనోడితోనే ఉండాలి. ఎందుకంటే మనం ప్రతిసారి రితు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం కానీ డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడాలి ఇక్కడ. సో డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెమోను రితుతో ఉంటే ఓకే, కానీ మళ్ళీ ఇప్పుడు రమ్యతోటో లేకుంటే మళ్ళీ ఆయుషతోటో మళ్ళీ పులిహోర కలుపుతున్నా అంటే అయితే కేవలం పులిహోర కలపడానికి వచ్చాడేమో లోపలికి అన్న సెన్స్లో కూడా ఉంటుంది. ఫస్ట్లో కలిపాడంటే సరే ఓకే, సేవ్ అవ్వడం కోసం పులిహోర కలిపాడని అనుకోవచ్చు, జనాల్లో నోటీస్ అవ్వడం కోసం. ఇంకా కలుపుతూ ఉన్నాడు అంటే అదే తన ప్రవృత్తి ఏమో అని అనుకోవాల్సి వస్తుంది మనం. అంటే మీన్స్ అదే తన పనేమో అని అదనమాట. సో డెమోన్ పర్లేదు. భరణి గారు అండ్ రాము రాథోడ్, సో వీళ్ళిద్దరూ ఉన్నారు. భరణి గారు రాము రాథోడ్ ఇద్దరు ఉన్నప్పుడు సో మళ్ళీ చెప్తుండే భరణి గారు కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏవీలు కూడా ప్రిపేర్ అవుతుంది, నాన్నగారు ఏవి కూడా ప్రిపేర్ అవుతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో నాన్నగారు ఏవి ఎంత ప్రిపేర్ అయినా కానీ మేబీ నాన్నగారిని పంపించకపోవచ్చు. ఎందుకంటే నాన్నగారినో లేకుంటే దివ్యానికి తానో ఎవరినో ఒకరిని పంపిస్తేనే ఈ బిగ్ బాస్ ఆ బంధాల నుంచి బయటకు వచ్చింది. లేకుంటే వాళ్ళు రోజు డిస్కషన్స్ గంటల ఉదయం పూట లైవ్ చూడలేక చచ్చిపోతాను. అర్థం చేసుకోవట్లేదు బిగ్ బాస్. ఆ రాము రాథోడ్ నుంచొచ్చు, రాము రాథోడ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే హౌస్లో. కాకపోతే ఏంటంటే ఆ కంటెంట్ దివ్య నిఖిత భరణి గారి కంటెంట్ రోజు చూడలేకపోతున్నాం. ఆ ఏడుపు కొట్టు సీన్లు చూడలేకపోతున్నాం. వల్ల అవ్వట్లేదు. అన్న మనవాడిరా, వదిన మంది కాదురా, వల్ల అవ్వట్లేదు. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళైనా విడదీసేయాలి, పంపించేయాలి. లేదు అంటే క్లారిటీ అయినా రావాలి. క్లారిటీ ఎప్పటికీ రాదు, అది ఆ విషయం అర్థమవుతా ఉంది. సో కాబట్టి భరణి గారిని ఎలిమినేట్ చేయాలి, లేదంటే దివ్య నిఖితను ఎలిమినేట్ చేయాలి. కాకపోతే బిగ్ బాస్ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయకుండా ఆ సీరియల్ని ఇంకా సాగదీస్తానే ఉంటాడు. ఆ సాగదీస్తా రాము రాథోడ్ని ఎలిమినేషన్ చేయొచ్చు. ఎందుకంటే రాము రాథోడ్ ఏవి ప్రిపేర్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఏవి ఎవరిదైనా ప్రిపేర్ అయిందంటే సో దివ్య నిఖిత ఏవి కూడా ప్రిపేర్ అవుతుందంట. దివ్య నిఖిత ఏవి ప్రిపేర్ అవుతుందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. స్టిల్ ఇప్పటికీ నమ్మట్లేదు కూడా. ఎందుకంటే మళ్ళీ కామనర్ని టచ్ చేస్తాడా అని అనుకోవట్లేదు. సో కామనర్ని యాజ్ ఆఫ్ నౌ టచ్ చేయడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీక్ నిన్న లాస్ట్ వీక్ జరిగిన దానికి ఈ వీక్ అసలు టచ్ చేయడు. రాము రాథోడ్ కానీ భరణి గారు కానీ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి డేంజర్ జోన్లో పెడతారు. సో ఎలిమినేషన్ జోన్లో పెడతారు. వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఒక టాస్క్ జరుగుతుంది. సో భరణి గారిని సేవ్ చేసి రాముని ఎలిమినేట్ చేయొచ్చు. లేదు భరణి గారితో అవసరం లేదురా బాబు, బంధాన్ని ఏం చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు ఇట్లా బొడ్డుకు వస్తారు చేసండి, అట్లా కట్ చేశారు అనుకోండి. రాము లోపలికి వస్తాడు, భరణి గారు బయటకు వెళ్తాడు, చెల్లేడు సొద్ది
కూతురు ఏడుచుద్ది, కొడుకు ఏడుస్తాడు, తమ్ముడు ఏడుస్తాడు, అందరు మొత్తం ఏడుస్తారు. ఏడ్చేసి అది తిరగంగా నా కన్నీళ్ళు తుడుచుకొని కమ్మా అంటారు. అంతే, ఇంకేముండదు ఆడ, ఏం ఉండదు. ఇది అది జరగబోతుంది అనమాట. బర్నీ గారు డేంజర్ జోన్ లో ఉంటారంటే ఎలిమినేషన్ జోన్ లో బర్నీ గారిని పెడతారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్ అయితే కన్ఫామ్, ఎందుకంటే ఓట్లు తక్కువ వచ్చాయి. బర్నీ గారిని రాము రాథోడ్ పెడితే మనం గుండెల మీద చేసుకోవచ్చు, రాము రాథోడ్ ఎలిమినేట్ అయినట్టు. బర్నీ గారిని దివ్య నిఖితని పెడితే గుండెల మీద చేసుకోవచ్చు, బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు, దివ్య నిఖిత ఉండొచ్చు నాకు అనిపిస్తా ఉంది. సో ఇదర్ రాము ఆర్ బర్నీ గారు వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట అప్డేట్ కంప్లీట్ గా, ఎందుకంటే ఏబీస్ కూడా అలాగే ప్రిపేర్ అయ్యి ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే అనుకుంటున్నావును ఏంటంటే ఇంకా షూట్ జరుగుతూనే ఉంది, షూట్ జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి బోల్డ్ మంది గెస్ట్లు వస్తారు, ఆది వస్తాడు, పంచులు ఉంటాయి, బోల్డ్ జరుగుద్ది ఇంకా. సో లాస్ట్ ఎలిమినేషన్, ఓకేనా? అప్పటిదాకా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. బట్ ఏబీస్ ప్రిపేర్ అయ్యాయి అని చెప్పి తెలిసింది ఏంటంటే బర్నీ గారి ఏబీ కూడా ప్రిపేర్ అయ్యింది అని తెలుస్తుంది. కాకపోతే బర్నీ గారు సేవ్ అవుతారు, దివ్య నిఖిత రాములు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు. నేనైతే మాత్రం రాము ఆర్ బర్నీ గారు వీళ్ళిద్దరు ఒక ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. జై హింద్.